సామ్రాట్ అమాయకుల మీద ఆడపిల్ల మీద ప్రతాపం ఉంటే మనిద్దరం తేల్చుకుందాం. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి వచ్చినందుకు నిన్ను అవమానించగలను, కానీ నా మంచితనాన్ని మరో విధంగా అర్థం చేసుకొని చెలరేగిపోకు. మంచితనం అది ఎలా ఉంటుందో తెలుసా? మానవత్వానికి దానవత్వానికి తేడా తెలియని నీకు మంచితనం గురించి మాట్లాడే హక్కు లేదు. నా హక్కుల గురించి, నా అధికారం గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు అశోక్. నవ్వుతూ నైవేద్యం చేసేవాళ్ళు నీ దృష్టిలో మంచి వాళ్ళు కావచ్చు, కానీ నమ్మిన వాళ్ళని నెట్టడం ముంచి మంచి వాళ్ళని నడిచడం మానవత్వం కావచ్చు. కానీ నిజాలు నవ్యంగా మాట్లాడే అలాంటి వాడు నీకు దాని వల్ల కనిపిస్తాడు అశోక్. పరువుగా బ్రతికే ఒక ఆడపిల్లని ఆమెని అందించి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం మంచితనమేనా? కాకులను కొట్టి 10 మందికి పంచినట్లు మానవత్వాన్ని ఎలా అనుకోకుంటున్నావు? గీతను కిడ్నాప్ చేసింది ఆమె పరువు తిట్టడానికి కాదు, ఆమె మూలంగా ఇటువంటి ఆదుకుంటుందని. ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి కోర్టు ఉంది, శిక్షలు వేయడానికి న్యాయస్థానం ఉంది. యు ఆర్ నాట్ ఏ క్రిమినల్. నో, ఐ ఆమ్ నాట్ ఏ క్రిమినల్. ఈ కళ్ళలోని కష్టం ధర్మానికి అధర్మానికి తెలియని ఈ ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. భూసమైన భూపతిని హత్య చేశావు, వడ్డీ వ్యాపారం చేసి వరహాలరావుని కొల్లగొట్టావు, చేడు సీతారాం దుకాణాన్ని పట్టపగలే నగల దుకాణాన్ని. ఇవన్నీ నేరాలు కాదా? కాదు కాదు, వాళ్ళు ఎందరో అమాయకుల్ని అన్యాయం చేసి వాళ్ళ కన్నీళ్ళని కాసులుగా పేర్చుకొని మోసగాళ్ళు వాళ్ళని ఏమి చేయలేక మీ చట్టం చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళ పాపానికి నేను నష్టపరిహారం చెల్లించాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా అది వాణి చంపే అధికారం మరో మనిషికి లేదు. నీలాగే ప్రతివాడు నేరం పేరు చెప్పి హత్యలు చేస్తుంటే ఈ సమాజంలో సామాన్యుడికి రక్షణ ఉండదు, నేరస్తుడికి శిక్షలు ఉండవు. చట్టం 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 ఈ చట్టానికి అమ్ముడిపోయి డబ్బు అదుకున్న వాడు ఈ అమాయకుల ప్రజల్ని వేధిస్తుంటే ఏ రక్షణ కల్పిస్తుంది మీ చట్టం? స్త్రీ సంక్షేమన్న పేరు పెట్టుకొని అమాయకులను ఆడవాళ్ళని వ్యభిచారులుగా మారుస్తుంటే ఏ రక్షణ కల్పిస్తుంది మీ చట్టం? ఒక నేరం నీ దృష్టికి వస్తే ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత, అంతేగాని చట్టాన్ని నీ చేతిలో తీసుకొని అంతకుడివే కానీ నేరస్తుడివే. నేను నీతి మంత్రులని నాకు అవార్డులే అశోక్. అదే ఇలాంటి అధికారులు కావాలి. నాకు కావాల్సింది న్యాయం. దానికోసం ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాను. అందుకేనా ఒక ప్రభుత్వాధికారి కూతురు
కిడ్నాప్ చేశారు, 5 లక్షలు అడిగావు. నీ వీడు అయితే ఆ మనిషిని బంధించు, అంతేగాని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని దేశాలు తిప్పకు. ఆమె ఒక తప్పు చేసింది, అందుకే ఆమెను కిడ్నాప్ చేశాను. ఆ మంత్రి చేసిన ఘోరం మరొకటి ఉన్నది, దానికి ఆ ధర్మరాజు తప్పక శిక్ష విధిస్తాడు. అది కూడా నేనే విధిస్తాను. నువ్వు విధించే శిక్షను నేను నిరోధిస్తాను. గీత, నేను గీతను తీసుకెళ్ళిపోతున్నాను. నీకు దమ్ముంటే అడ్డగించడం, గట్టి గెలిపించడం జరుగుతుంది అశోక్. కానీ 20 ఏళ్ల క్రితం నీలాంటి పోలీస్ అధికారి ఈ ప్రభుత్వంలో ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయినది కాదు. అందుకే నిన్ను చంపడానికి సందేహిస్తున్నాను. ఓటమిని ఒప్పుకోవటానికి అహంకారం అటు వచ్చి సమతావాదిని చూపిస్తున్నావా మిస్టర్ సామ్రాట్? నేను మానవతావాదిని, నాకు అధికారం ఉన్నా నేను నిన్ను చంపలేకపోతున్నాను. నీ తెగము చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది అశోక్. ఉగ్గుపాలతో పాటు మూరకోతోనే మండుతన పోసి ఉంటుంది నీ తల్లి. అందుకే సాగుతో సరసాలాడుతున్నావు. ఒరే సామ్రాట్, నా తల్లి గురించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక తీరేస్తా. నా తండ్రిని కొంత దుర్మార్గులు హత్య చేస్తే నన్ను మా అన్నయ్యని కాపాడుకోవడానికి ఆమె పరిగెత్తి ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయినా ఆ బాధని గుండెల్లో పెట్టుకొని నన్ను ఇంతవాణ్ణి చేసింది. ఆ మా తల్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అంత గొప్ప దేవత నీ తల్లి, ఆమె పేరు నేను తెలుసుకోవచ్చా? ఆ తల్లి పేరు అన్నపూర్ణమ్మ, నా తండ్రి పేరు సత్యమూర్తి. ఆ పుణ్య దంపతుల పేర్లు రోజుకొక్కసారి తలుసుకో, నీ పాపాలు కొన్నైనా తగ్గుతాయి. వస్తా.